హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జా కొనసాగుతోంది. కబ్జా కోరల్లో చిక్కుకుని చెరువులు కనుమరుగవుతున్నాయి. 4 ఎకరాలకు పైగా ఉన్న పులిచెర్ల కుంట ఇప్పుడు 2.5 ఎకరాలకు కుంచుకుపోయింది. చుట్టుపక్కల వస్తున్న నిర్మాణాల్ని ఒకప్పుడు కూల్చిన అధికారులు ఇప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తాము ఇక్కడ చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వాళ్ళమని, ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వారు చెప్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో చర్యలు తీసుకోవటం లేదని చెప్తోన్న స్థానికులతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. ఫిర్యాదిగూడ గ్రామ పరిధిలో ఉండేటువంటి పులిచెల్ర కుంట దగ్గర మనం ఉన్నాం. ఈ కుంట కూడా సగానికి పైగా తగ్గిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ కుంటకు అక్కడ చూడొచ్చు, మొత్తం కూడా డెబ్రీస్ను నింపడము, ఇళ్లను లోపలికి వచ్చేసేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఈ చెరువంతా కూడా గుర్రపు డెక్కతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాటర్ కింద ఉన్నప్పటికీ ఏమాత్రం అది కనబడినటువంటి పరిస్థితి. కేవలం 2.5 ఎకరాల వరకు మాత్రమే ఈ చెరువు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అక్కడ ముందు వరకు నిర్మించినటువంటి ఇళ్లను కూడా కూల్చినటువంటి అధికారులు ఆ తర్వాత మెల్లమెల్లగా ఎన్ఓసీలు ఇవ్వడం, ఆ తర్వాత మెల్లమెల్లగా అంతా కూడా పూర్తి చేస్తూ ఇల్లు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరే, ఇది ఎంత ఉండే ఈ చెరువు, ఇప్పుడు దీని పరిస్థితి చూస్తే 2.5 ఎకరాలకు కూడా ఎక్కువ కనబడలేటువంటి పరిస్థితి ఉంది. 4 ఎకరాల 27 గుంటలు సార్ చెరువు. ఇప్పుడు ఈ విధంగా కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకొని ఎన్నో సులిపిచ్చి అది ఇది అన్నీ చేసి ఇంతవరకు తెచ్చిండ్రు. ఈ చెరువు పరిస్థితి ఇది. ఇప్పుడు ఇక్కడ సంబంధించి చాలా ఇల్లు లోపలికి వచ్చాయి. గతంలో అక్కడ నిర్మించిన ఇళ్లను కూడా కూలగొట్టారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు ఏమంటారు అంటే కంప్లైంట్లు ఇచ్చినా కొద్దిగా వాళ్ళు తెచ్చుకుంటారు, ఎన్ఓసీలు ఇస్తారు అని చెప్తున్నారు. అధికారుల సాయంతో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. మేము ప్రతిదానికి కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం. అయినా కానీ ఏ అధికారి వచ్చి జరసేపు గూల కొట్టంగా మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ కడుతూనే ఉన్నారు. మొత్తం 4.5 ఎకరాలలో మొత్తం మిగిలింది ఇప్పుడు ఎకరా భూమి ఉంది. ఇక్కడ మా బతుకులు పెద్ద చెరువు అట్లనే అయింది, చిన్న చెరువులలో ఈ కుంటలు కూడా మాకు మొత్తం పోయినాయి. మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. అప్పట్లో మొత్తము చేపలు వదలడము, చేపలు పట్టుకోవడము మా వృత్తి అది ఉండే. ఇప్పుడు దాదాపు మాకు 22 సంవత్సరాల సంది మాకు చెర్లలో చేపలు లేకుండానే డెనిస్ వాటర్ కలిసింది. మంచినీటి చెరువులు పోయి మురికినీటి చెరువు అయిపోయింది, డెనిస్ వాటర్ అయిపోయింది చెర్లలో. బిల్డింగ్లో మొత్తం 4.5 ఎకరాలకి ఇంత ముందుకు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి కూడా మారగలేసారు. మారగలేసిన ఈ ఇళ్ళలో ఉన్నది ఇక్కడ కట్టొద్దని కూడా చెప్పినా అయినా కానీ ఆ లోపల చేసుకుంటారు, పర్మిషన్లు వేసుకుంటారు, ఎన్ఓసీలు వేసుకుంటారు, కట్టుకుంటారు. అధికారులతో ఉన్నది, అది అధికారులు ఇస్తేనే వాళ్ళు చేసింది. सर अब जब वो 2-4 एकड़ 27 गुंठे है साहब, पूरा मच्छा डालते थे. मच्छा हम लोग भी मच्छा खाए बचपन में. उसके बाद क्या पूरा वो जब ग्राम पंचायत था, जब ग्राम पंचायत से क्या हुआ, ग्राम पंचायत से स्टार्टिंग से स्टार्ट हुआ है. उन्होंने आया, घर बना लिया, यहाँ नहीं तो ऊपर से जाके ला लिए, परमिशन ला लेके पूरा बना लिया. अब थोड़ा 4 एकड़ 27 गुंठे में से कितना बचा है देखो आप. ఇది అంటే మనం చూడొచ్చు, స్థానికులు అయితే మాత్రం చాలా కాలం నుంచి మేము ఇక్కడ ఉన్నాం, ఇందులో చేపలు పెంచుకొని ఆ చేపలను అమ్మడం ద్వారా కుటుంబాలను పోషించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ చెరువులన్నీ కూడా కుంచుకుపోతున్నాయి. అధికారుల యొక్క నిర్లక్ష్యమే. మేము చాలాసార్లు వెళ్ళి వాళ్ళకి ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదు. పట్టించుకున్నట్టు నటించారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు ఎన్ఓసీల పేర్లతో వాళ్ళకు దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఇస్తున్నారు. దానివల్లనే ఎక్కువ నిర్మాణాలు ఇందులోకి వచ్చాయి. దాంతో ఈ చెరువులంతా కూడా కుంచుకుపోయాయి. ఇప్పటికైనా కూడా అధికారులు దీనిపైన స్పందించాలి. దీన్ని అంతా కూడా రీస్టోర్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎవరైతే సామాన్యులు ఇల్లు కొన్నారో వాళ్ళకి ఇబ్బందులు రాని పద్ధతిలోనైనా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ చెరువులను రక్షించాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఫిర్యాదిగూడ దగ్గర చూడొచ్చు. కెమెరా పర్సన్ రాజ్తో రాము, 10 టీవీ, హైదరాబాద్. यदि बाट